ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా క్యాన్సిల్ అయినా అల్లు అర్జున్ మాత్రం తమిళ తంబినే కావాలంటున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ మూవీ వార్తల్లో లేదు. అయితే అద్దరిపోయే హిట్ ఇచ్చిన ఓ తమిళ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నారట. అట్లీ ప్లేస్ లోకి వచ్చిన ఆ తమిళ డైరెక్టర్ ఎవరు? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ తో సినిమా ప్రకటించారు. ఇంతలోనే గుంటూరు కారం రిజల్ట్ తో డల్ అయిపోయిన స్టైలిష్ స్టార్ మనసు మార్చుకున్నాడని త్రివిక్రమ్ తో సినిమా అటకెక్కిందనొస్తున్న వార్తను మేకర్స్ ఖండించడం లేదు. బన్నీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయింది. హ్యాట్రిక్ కాంబో మళ్లీ కలుస్తోందని ప్రకటించగానే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్ట్ ని ఇంతవరకు రెడీ చేయలేదట. ఇంతలో జవాన్ వంటి 1000 కోట్ల సినిమా తర్వాత అట్లీ బన్నీ కాంబో బయటకొచ్చింది. త్రివిక్రమ్ సినిమా సైడ్ అయిపోయింది. అట్లీ భారీ రెమ్యునరేషన్ అడిగేసరికి ఈ ప్రాజెక్టు కాస్త సైడ్ అయిపోతోంది. బన్నీ ప్లేస్ లో సల్మాన్ పేరు బయటకొచ్చింది. పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే త్రివిక్రమ్, అట్లీ ప్రస్తుతం సీన్లో లేరు. మరో అరవ దర్శకుడు నెల్సన్ చేరాడు. జైలర్ తో రజనీకాంత్ ను ఫామ్ లోకి తీసుకొచ్చిన నెల్సన్ తో బన్నీ కమిట్ అయ్యాడని టాక్. కథ వినడమే కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద నెల్సన్ నే ఫైనల్ చేశాడన్నది ఇంటర్నల్ టాక్. జైలర్ రిలీజ్ తర్వాత నెల్సన్ తన నెక్స్ట్ మూవీగా జైలర్ 2 అనౌన్స్ చేశాడు. ఇంతలో బన్నీ మూవీ బయటకొచ్చింది. దీంతో బన్నీ నెల్సన్ మూవీ ఎలా సెట్ అవుతుందన్న డౌట్ కూడా ఉంది. రజనీకాంత్ ఈ మధ్యనే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ మూవీలో జాయిన్ అయ్యాడు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని, ఆ వెంటనే జైలర్ 2 స్టార్ట్ చేస్తాడని సమాచారం. డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న పుష్ప 2తో ఈ ఏడాది గడిచిపోతుంది. అయితే జైలర్ 2 పూర్తయ్యే వరకు 6 నెలలు నెల్సన్ కోసం వెయిట్ చేయాలి. మరి అప్పటి వరకు బన్నీ ఖాళీగా ఉంటాడా, లేదంటే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి.